ఈ రోజు నైట్ వరకు చూస్తామన్నా మేము, మాకు టైం లేదు, ఆగస్ట్ లేదు, సెప్టెంబర్ లేదు. ఎందుకంటే మీరు వచ్చి ఏమో మొన్న రాలే, మీరు వచ్చి ప్రభుత్వం వచ్చి ఏదో 1 year కాలేదు, దాదాపు ఇప్పుడు డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు అవుతుంది. మీరు వచ్చి ఏం చేశారు చెప్పండి? ఏ రంగాన్ని అభివృద్ధి చేశారు చెప్పండి? ఒక నిరుద్యోగుల అటర్ ఫ్లాప్ అయింది. 2 లక్షల ఉద్యోగాలు చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తీరా చూస్తే 10,000 ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళేమో అబద్ధాలు. ఒక ఎమ్మెల్యేనేమో 70,000 అంటాడు, ఒక ఎమ్మెల్యేనేమో 80,000 అంటాడు, సీఎం ఏమో 90,000 అంటాడు. పోతే తలకాయలు లెక్క పెట్టుకోవాలంటారు. ఏంది ఇది? ఏమో అబద్ధాలు మాట్లాడడానికి సిగ్గుందా అని అడుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డికి. అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నా. నువ్వు 90,000 ఉద్యోగాలు ఇచ్చినట్లుంటే, లేదు 50,000 ఉద్యోగాలు ఇచ్చినట్లుంటే 60,000 ఉద్యోగాలు అందరూ మాట్లాడారు కదా. మాట్లాడిన వాళ్ళు అందరూ ఇదే గణపతి సాక్షిగా మీరు రేపు పెట్టుకుంటారా పెట్టుకోండి, సభ ఎల్లుండి పెట్టుకుంటారా ఎల్లుండి పెట్టుకోండి. మేము దిల్సినార్లో ఉండే స్టూడెంట్స్, అసెంబ్లీలో స్టూడెంట్ వచ్చి మేము 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, మీరు 10,000కు మించి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు అని మేము మా తరపుకి వెళ్ళి తోలుకొస్తాం. మీరు కూడా మీ తరపుకి వెళ్ళి ఎవరుంటే వాళ్ళని తోలుకరండి.